జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. I hope all of you are doing well in the new year. ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. You have received new year promise. కొత్త సంవత్సరం యొక్క వాగ్దానాలు మీరు పొందుకుంటున్నారు కదా. Some of you have taken decisions. మీలో కొంతమంది మంచి మంచి తీర్మానాలు చేశారు కదా. And let it not die, should continue till December. ప్రియులారా గమనించండి, ఏదో ఈ కొంతకాలం కొరకే అన్నట్టు కాకుండా ఈ సంవత్సర కాలం అంతా కూడా వాటిని జాగ్రత్తగా అనుసరించండి. He started a message in the power in the name of Jesus. This is a new book I have written. నేను రాసిన యేసు నామములో ఉన్న శక్తి అనే నూతన పుస్తకంలో నుండి మీకు ఈ సంవత్సర సందేశాలు అందిస్తున్నాం. Philippians chapter 2:10 says that at the name of Jesus every knee shall bow in heaven, on earth and under the earth. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో, అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. You should know that there is great power in the name of Jesus. యేసు నామములో గొప్ప శక్తి ఉందన్న సత్యాన్ని మీరు గ్రహించాలని కోరుతున్నాను. There is power to save you. నిన్ను రక్షించడానికి శక్తి ఉంది. Jesus name has power to heal you. నిన్ను స్వస్థపరచడానికి కొరకైన శక్తి ఉంది. Jesus name has power to deliver you. నిన్ను విడిపించడానికి కొరకైన శక్తి ఉంది. Jesus name is sufficient for all your problems. మీ ప్రతి సమస్యకు సరిపోయినది యేసు నామమే. Those who call upon the name of the Lord will be saved. ప్రభు నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును అని వాక్యం ఉంది. Those who call upon the name of the Lord will be healed. ప్రభు నామమున ప్రార్థన చేయువాడు స్వస్థతపరచబడతాడు. Call upon the name of Jesus will be delivered. ప్రభు నామమున ప్రార్థన చేయువాడు విడుదల పొందుకుంటాడు. There is great power in that name. ఆ నామములో గొప్ప శక్తి ఉంది ప్రియులారా. I want you to receive that power. ఆ శక్తిని మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. Every day. ప్రతిదినం కూడా. And lead a victorious జయ life. జీవితాన్ని మీరు కలిగి ఉండాలని కోరుతున్నాను. Last episode I said what is in a name. మరి ఆ గత ఎపిసోడ్ లో నేను మాట్లాడుతూ పేరులో ఏముంది అన్న విషయాన్ని నేను చెప్పడం జరిగింది. Yeah, we have a name and given by our parents. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా మన తల్లిదండ్రులు పేర్లు పెడతారు కదా. Then that name has a real meaning. ఆ పేరుకి సరైన అర్థం ఉంటుంది కదా. And even Bible names, God has changed some names. బైబిల్లో కూడా కొంతమంది పేర్లు దేవుడు మార్చినట్టుగా మనం చూస్తున్నాం. All that I told you last Friday. అవన్నీ కూడా గతసారి నేను చెప్పాను. You can just go to the YouTube and get the message if you missed it. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ సందేశాలు మీరు వినొచ్చు. And today I want to speak to you about that God knows your name. దేవునికి నీ పేరు తెలుసు అన్న విషయాన్ని ఈ రోజు నేను జ్ఞాపకం చేయగోరుతున్నాను. Exodus chapter 33 verse 17. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో God is telling Moses, దేవుడు మోషేతో I'll మాట్లాడుతున్నాడు. also do this thing that you have spoken, for you have found grace in my sight and I know you by name. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాను. So God knows your name. God knows your name. పిల్లరా వింటున్నారా? దేవునికి నీ పేరు తెలుసు, ఆయనకు నీ పేరు తెలుసు. I don't know your name. నాకు నీ పేరేంటో తెలియదు. Great people in the world who cannot know your name. చూడండి, గొప్ప గొప్ప వారుగా పిలువబడుతున్న వారు ఎవ్వరికి కూడా మన పేర్లు తెలియదు. But Almighty God knows all and all about you. అయితే సర్వశక్తి గల దేవుడు, మహా గొప్పవాడైన ఆ దేవాతి దేవుడు, ఆయన నీ పేరు ఎరిగి ఉన్నాడు. This has to get into your system. ఈ రోజు నీ అంతరంగంలోనికి ఈ మాట చొచ్చుకొని వెళ్ళాలి. So that you will walk in the fear of God. అప్పుడు దేవుని భయభక్తుల్లో నీవు నడవడానికి అవకాశం ఉంటుంది. Psalm 147 verse 4. చూడండి, 147వ కీర్తన 4వ వచనంలో చూస్తే, That Almighty God counts the stars and name them by name. చూడండి, సర్వశక్తి గల దేవుడంట నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి వాటన్నిటికీ
వాటికి పేర్లు పెట్టి ఉన్నాడు అంట. Imagine there are so many millions of stars. ఈరోజు ఈ మాట వింటున్నారా? కోటాన కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. During the Christmas season, we are talking about stars. క్రిస్మస్ దినాల్లో మనం ఆ నక్షత్రం గురించి మాట్లాడతాం కదా. We love the beautiful stars twinkling in the sky. ఆకాశంలో మెరుగుచున్న నక్షత్రాలను చూస్తే మనకు చాలా సంతోషం We అవుతుంది. don't even know idea how many millions are there. ఎన్ని కోట్ల 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 నక్షత్రాల సమూహాలు ఉన్నాయో మనకు అసలు ఊహకు కూడా అందదు. Nobody knows, can count the number. చూడండి, వాటి సంఖ్య ఎవరికి తెలియదు. But I read that God is, there is a sound when the stars are glittering like this, there is a sweet sound of music. మరి నేను గ్రహించి తెలుసుకున్న ఒక సత్యం ఏమిటంటే, ఈ నక్షత్రాలు ఇన్ని ఉన్నాయి కదా, అవన్నీ అలాగా మిలుగు మిలుగు అంటున్న ఆ టైంలో ఒక అద్భుతమైన సంగీత సౌండ్ వస్తుంది అనమాట. Yeah, there's a music going on and God enjoys that. అయితే ఆ అద్భుతమైన సంగీతం లేకపోతే ఆ యొక్క సౌండ్ను బట్టి సృష్టించిన దేవుడు ఎంతో ఆనందిస్తాడంట. And God calls them by name. దేవుడు వాటిని పేర్లు పెట్టి పిలుస్తాడంట. Do you know that? ఆ సంగతి మీకు తెలుసా? We see in Luke chapter 19. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. There's a short man called Zacchaeus. ఒక పొట్టివాడైన జక్కయ్య అనేవాడు ఉన్నాడు. He was rich and he was well off. చాలా ధనవంతుడైన వ్యక్తి ఆయన. But then he heard about Jesus. యేసు ప్రభు గురించి విన్నాడు ఆయన. Somehow he put an leave in the office, and that day he decided to see Jesus. ఏదో రకంగా యేసు ప్రభు ఆ ప్రాంతంలోకి వస్తున్నాడని తెలిసి ఆఫీస్కి లీవ్ పెట్టి ఆఫీస్కి వెళ్లకుండా యేసయ్యను చూడాలని పరిగెత్తాడు. And from far off, Zacchaeus could see a great crowd coming. చాలా దూరం నుంచి ఆయన గమనించినప్పుడు యేసు ప్రభుతో పాటు అనేక మంది జనసమూహం రావడం గమనించాడు. But he was not able to see Jesus because he was short in అంతమంది stature. జనసమూహాల మధ్యలో ఈ పొట్టివాడైన జక్కయ్య యేసయ్యను చూడడం కష్టమైన విషయంగా అనిపించింది. Then he took note of a tree over there. అప్పుడు కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు కనబడింది ఆయనకి. And then he, somehow he climbed on the tree. ఏదో రకంగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ చెట్టు ఎక్కేసా. And then he was hiding inside the branch. ఆ చెట్ల కొమ్మల మధ్యలో దాక్కున్నాడు ఆయన. And Jesus was coming and talking and teaching the disciples about the kingdom of God. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. తన శిష్యులందరితో తనతో పాటు ఉన్న వారందరికీ కూడా దేవుని రాజ్య సంబంధమైన విషయాలు బోధిస్తూ And వచ్చాడు. the great crowd, no one knows that there's a man hiding in the tree. అంత పెద్ద జనసమూహం అయితే ఒక వ్యక్తి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడన్న సంగతి ఏ వ్యక్తికి కూడా తెలియదు. But Jesus came beside the tree and he stopped there. యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చేసి చెట్టు కిందకి వచ్చి ఆగిపోయాడు. And he looked up and said, Zacchaeus, come down. పైకి చూసి వెంటనే అంటున్నాడు, జక్కయ్య క్రిందికి దిగిరా. Oh, Zacchaeus thought, what is this? How is this man knows my జక్కయ్యకి name? ఆశ్చర్యం, ఇదేంటి నేను ఎక్కడ కూర్చున్నట్టు నా పేరు ఆయనకి ఎలాగ తెలుసు? How does he know that I'm waiting here? నేను ఇక్కడ ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్టు ఆయనకి ఎలా How తెలుసు? does a man know that my name? నా పేరు ఒక మనిషికి అసలు ఏ మాత్రం తెలియని వ్యక్తికి ఎలాగ He was తెలుస్తుంది? thinking that he came down. వెంటనే అది గ్రహించి ఆయన క్రిందికి వచ్చేసాడు. And then he said he knew that he was Almighty God. అప్పుడు ఆయన బాగా గ్రహించిన విషయం ఏంటంటే నిజముగా ఈయన సర్వశక్తి గల దేవుడు అని. Jesus Christ walked on this earth. He was fully God and fully man. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూతలంలో జీవించిన కాలం అంతట్లో కూడా ఆయన సంపూర్ణ దేవుడుగాను సంపూర్ణ మానవుడుగానే జీవించాడు. Like any of us, he had hunger, he had thirst, he used to cry, he used to feel sleepy, everything. మనందరం కూడా ఎలాగైతే ఉంటుందో ఆకలి, దాహం, నిద్ర, అలసట ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అలాగే ఆయన కూడా ఉన్నాయి. As a God, he knows all and all. ఆ కారణాన్ని బట్టి మన పరిస్థితి అంతా కూడా ఆయన ఎరిగి ఉన్నాడని. As a God, he knows all through everything, and he did miracle also on the earth. చూడండి, భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ గ్రహించిన దేవుడు మరి ఆయన అనేకమైన అద్భుత సూచక్రియలు జరిగించాడు. He suffered as a man. మనిషి వలె శ్రమ పొందబడ్డాడు. And he died on the cross, not as a God, he died as a man. చూడండి, ఆయన శిలువలో మరణించినప్పుడు దేవుడిగా కాదండి, ఆయన ఒక మనిషిగా మరణించాడు. So this Almighty God, he knows the name of everyone. చూడండి, ఈ సర్వశక్తి గల దేవుడు అందరి పేర్లు ఎరిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తాడు. And Zacchaeus, as soon as he encountered him, he started confessing all his mistakes. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువును కలుసుకున్నాడో మరి ఆ సందర్భంలో తన పాపాలన్నీ కూడా ఇక్కడ ఒప్పేసుకున్నాడు. And he told, like a new age decision you are making, he decided that I am going to give half of my whatever I have wrote. కొత్త సంవత్సరంలో మనం ఎలాగైతే కొత్త తీర్మానాలు చేస్తామో అలాగే జక్కయ్య కూడా తన జీవితంలో కొన్ని తీర్మానాలు చేయడం మొదలు పెట్టాడు. అయ్యా, నా ఆస్తిలో సగ భాగం నేను బీదలకు ఇస్తాను. And Luke chapter 19:5 says Zacchaeus made haste and came down. చూడండి, ఈ జక్కయ్య
త్వరగా దిగి కిందికి వచ్చాడని బైబిల్లో చెప్తున్నాడు. And then Jesus said, I must stay in your house. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేను నీ ఇంట ఉండవలసిందే అన్నాడు. Wow, Zacchaeus was so astonished. జక్కయ్యకి చాలా ఆశ్చర్యమైంది. Jesus knows all about me. What a wonderful thing he thought. ఇది అనుకున్నాడు, అబ్బా యేసయ్య ఎంత గొప్పవాడు, ఎంత సర్వశక్తిమంతుడైన దేవుడు, నా గురించి అంతా తెలుసు, నేను ఎక్కడున్నానో తెలుసు, నా పేరు కూడా తెలుసు Dear అనుకున్నాడు. people of God who are listening to ప్రియ this, దేవుని ప్రజలారా ఈ మాటలు వింటున్నారా? he knows you by name. నిన్ను పేరు పెట్టి ఆయన ఎరిగి ఉన్నాడు. He knows what you are doing in the secret. నీవు రహస్యంగా చేస్తున్న ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. You may hide your password from everybody, మరి అందరికి కూడా నీ యొక్క పాస్వర్డ్ దాచుకోవచ్చు. but God knows your password. దేవునికి నీ పాస్వర్డ్ తెలుసు. God knows what you are doing in the dark. చీకటిలో నువ్వు చేస్తున్న ప్రతి క్రియను ఆయన ఎరిగి ఉన్నాడు. God knows even what you are thinking. నీ ఆలోచన విధానాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. That's what we read in Psalms 139. 139వ కీర్తనలో అదే మనకు కనబడతా ఉంటది కదా. Therefore, I want everybody, young and old, to walk in the fear of God. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, యవనస్తులైనా పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం అనేది జ్ఞాపకం చేస్తారు. Secondly, God calls you by name. రెండోది, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. God knows not only your name, but He calls you by name. వింటున్నారా? ఆయన నీ పేరు ఎరిగి ఉండడం మాత్రమే కాదండి, ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. For what? ఎందుకండి? In order to serve Him. ఆయనను సేవించడానికి. For He needs you. నీవు ఆయనకు కావాలి. You remember, you should not forget any of the blessings. That's what Psalm 103 says. 103వ కీర్తనలో చెప్పబడిన మాట మీకు గుర్తుందా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని So రాయబడింది. don't forget about the corona and how God brought through that. కరోనా కాలాన్ని మర్చిపోవద్దు. ఆ దినాల్లో ప్రభు మిమ్మల్ని ఏ విధంగా బ్రతికి బయట తీసుకొని వచ్చాడో గ్రహించాలి. That's why I have written a book called Corona versus God's Word. కరోనా వర్సెస్ దేవుని వాక్యం అనే ఒక అద్భుతమైన చిన్న పుస్తకం నేను రాశాను. Every day you have to receive that, sanitizer, the power in the blood. ప్రతిదినం కూడా యేసు రక్తంలో ఉన్న శక్తి శానిటైజర్ గా ఎప్పుడు మనం శుద్ధీకరించుకోవడానికి Every day తీసుకోవాలి. when you wash your face and do makeup, you have to wear the mask, the glory of God. ప్రతిదినం కూడా నువ్వు ముఖం కడుకుంటున్నప్పుడు లేక ముఖాన్ని శుభ్రం చేసుకుంటున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క మహిమ అనే మాస్క్ నువ్వు కప్పుకోవాలి. Every day you are in the battlefield, so you have to put on the armor of God, that is the PP kit. ప్రతిదినం కూడా నువ్వు యుద్ధ రంగంలో ఉంటున్నావు గనుక సర్వాంగ కవచమైన ఆ దినాల్లో మనం వాడుకున్న PPE కిట్ లాగా అది మనం ధరించాలి. So Romans 11:5 says, రోమా పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో, by grace God has preserved you through all this pandemic. చూడండి, ఈ యొక్క కష్టకాలం అంతట్లో కూడా ఆయన కృప యొక్క ఏర్పాటును బట్టి మనల్ని శేషముగా మిగిలించి So ఉంచాడు. remember, beloveds, God has a purpose in your life. ప్రియులారా గమనించండి, దేవుడు ఒక ఉద్దేశాన్ని మీ పట్ల కలిగి ఉన్నాడు. He created you, He knows you, He redeemed you, so He has a purpose for you. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న సంగతి నువ్వు గుర్తించాలి. Bible says in Ephesians chapter 1:4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ సెలవిస్తుంది, He chose us in Him, means Jesus Christ, before the foundation of the world, that we should be holy and without blame before Him in love. చూడండి, ఆయనలో పరిశుద్ధంగా నిర్దోషంగా మనం ఉండునట్లుగా తన ప్రియనియందు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు అని గ్రహించాలి. And through Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. Jeremiah chapter 1:5 says, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, now God is going to speak to some of you. దేవుడు మీలో కొంతమందితో ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు, జాగ్రత్త వినాలి. If you have wasted your life all through 2024, ఒకవేళ ఇంతవరకు 2024 సంవత్సరం వరకు అంతా కూడా మీ జీవితంలో వ్యర్థంగా ఉండి ఉన్నారేమో, this year God is calling you to do ministry. ఈ సంవత్సరం ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన సేవా పరిచర్య కొరకు నీవు వాడబడాలి. Whether you are studying or whether you are working, no problem, you can do some ministry. నువ్వు చదువుతున్నావా లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా పర్వాలేదు, అవి చేస్తూనే ఏదో రకమైన పరిచర్యలో నీవు ఇన్వాల్వ్ అయి ఉండాలి. God is speaking to Jeremiah, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, before I formed you in the mother's womb, I knew you. నీ గర్భమున నీవు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. God is talking to you, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, before you are formed in the mother's womb, I know you. నీ తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని. In Ephesians we read that He knew you even before the foundation of the world. ఎఫెసీ పత్రికలో మరొక అద్భుతమైన మాట మనం చదువుతాం, భూమి పునాది వేయబడక ముందే నిన్ను ఆయన నియమించి ఉన్నాడు. And God is speaking to Jeremiah again, అక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట before you were ఏంటంటే, born, I sanctified you. నీవు పుట్టక ముందే నేను నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాను So అంటే God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. before you were born, I sanctified you for a purpose. చూడండి, నీవు పుట్టక ముందే
ఒక ఉద్దేశం నిమిత్తమై నేను నిన్ను పరిశుద్ధపరిచాను. God also spoke to Jeremiah. దేవుడు ఇర్మియాతో కూడా I మాట్లాడుతున్నాడు. ordained you as a prophet to the nations. అనేక జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. Everybody receive this word. God has ordained you as a prophet to the ప్రతి nations. ఒక్కరు కూడా ఈ మాటను ఎత్తిపట్టి ఈ మాటను మీరు పలకండి. నేను అనేక జనములకు ప్రవక్తగా నన్ను నియమించి ఉన్నాడు. All those who are repented and received Jesus and anointed by the Holy Spirit are ordained by the Holy Spirit. మారు మనసు పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ప్రవక్తగా నియమించబడిన You వారు. are a prophet. You are the prophetess. నీ ఒక ప్రవక్తగానో ప్రవక్తినిగానో దేవుడు నియమించు. Because God has said in that word. దేవుడు ఆ వాక్యంలో చెప్పి ఉన్నాడు. Acts chapter 2:18 says, in the last days I'll pour out my spirit upon all flesh. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో అంచె దినములందు మనుషులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని ప్రభు In అంటాడు. Joel chapter 2:28 also it says like యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో అదే వాక్యం మళ్ళీ that's చెప్పబడింది. what Peter repeated in Acts chapter 2. యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్యాన్ని అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పేతురు దాన్ని ఎత్తిపట్టి చెప్తాడు. Those days, if the apostle Peter said, these days are the last days. మరి ఆ పేతురు దినాల్లో అపోస్తున్న పేతురు అంటాడు ఇవి అంత్య దినాలు అంటాడు. So అంత్య దినాలు, God is putting his spirit upon you. ఈ మాట వింటున్నారా? ఇవి అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో దేవుడు తన ఆత్మను నీలో ఉంచి ఉన్నాడు. Why? In order to prophesy. ఎందుకో తెలుసా? నీవు ప్రవచనాత్మకమైన మాట God పలకాలి. wants you to be prophet and prophetess. నీవు దేవునికి ప్రవక్తగా ప్రవక్తినిగా ఉండాలి. So before I formed you, I knew you, says the Lord. ప్రభు అంటున్నాడు నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. Before you were born, I sanctified you, says the Lord. ప్రభు అంటున్నాడు నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. Before you were born, I ordained you as a prophet to the nation, says the Lord. నీవు తల్లి గర్భములో బయలుపడక ముందే నేను నిన్ను నియమించి తిని ప్రవక్తగా జనములకు. So do you want to say, yes Lord, here I am? ఈ రోజు ఈ మాటలకు అవును ప్రభువా నీ మాటను నేను అంగీకరిస్తానని Yes చెప్పగలుగుతారా? Lord, here I am, use me. అవును ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను వాడుకో అని అడుగుతావా? This is what I did few years back. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇలాంటి కార్యమే చేశాను. That's what Pastor Paranjoti did few years back. కొన్ని సంవత్సరాల క్రితము ఈ రకంగా మరి పాస్టర్ పరంజ్యోతి కూడా తన జీవితాన్ని ప్రభుకు This అప్పగించాడు. is how we are standing before you and preaching this gospel. ఈ రోజు దేవుని చేత మరి అభిషేకించబడిన వారుగా సమర్పించుకొనిన వారిగా మీ ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం. I didn't say I am a poor village girl. దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు ఇది పల్లెటూరు వచ్చిన చాలా బీదరాల్ని నేనేం చేయగలనని అనలే. You didn't say you are a youth. నేను యవనస్తుని కదా అని నేను ఆ దేవునికి ఆ సాకు చెప్పలే. Jeremiah said, Lord, but I am a youth. వాస్తవానికి ఇర్మియా దగ్గరికి వచ్చేటప్పటికి ఇర్మియా ప్రభువా నేను బాలుడనే అని అంటాడు. God is saying, don't say you are a youth. అయితే దేవుడు అన్న మాట ఏంటంటే అయ్యో నీవు ఆ మాట అనొద్దు, బాలుడనని అనొద్దు నువ్వు. The book of Esther didn't say I am a woman after all. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు అనే స్త్రీని కదా నేనేం చేస్తాను అనలేదు. God is saying, don't say I am a woman. దేవుడు అంటున్నాడు ఇదిగో నువ్వు స్త్రీవైతే నేను స్త్రీని కదా ఏం చేయగలను But అనొద్దు. whatever I command you, you speak. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మీతో చెప్పిన మాటను పలుకమని And I am putting my word in your mouth, నీ says the Lord. నోటిలో నా మాటను ఉంచి ఉన్నాను అంటున్నాడు. And see, why that? Why for? ఎందుకంటే దేవుడు తన మాటను మన నోట్లో పెడతాడు. To root out and to pull down, to destroy and throw down the Satan's kingdom. పెళ్ళగించుటకు విర్రగొట్టుటకు నశింపజేయుటకు సాతాను యొక్క రాజ్యాన్ని పడద్రోయడానికి And to build and to plant God's kingdom. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి దేవుని యొక్క రాజ్యాన్ని నాటడానికి. Jeremiah chapter 1:10. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ Open మాటలు your ఉంటాయి. Bible and read Jeremiah chapter 1 full chapter. ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథంలోని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. So you have to destroy the kingdom of the devil and build up God's kingdom. సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చడం, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం నీవు చేయవలసిన Will పని. you say amen to it? ఆ మాటకి గట్టిగా ఆమేన్ చెప్తారా? ఆమేన్. This is what I did, in National Women's Movement. జాతీయ స్త్రీల ఉద్యమం దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో నేను ఇదే చేస్తూ In ఉంటాను. National Youth Movement. జాతీయ యవనస్తుల ఉద్యమం, National Kids Movement. చిన్నపిల్లల ఉద్యమం, Only one slogan, heaven full, hell empty. వీటన్నిటిలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరలోకం ప్రజలతో నింపబడాలి, నరకానికి ఎవరు వెళ్ళొద్దు. Take this prophetic word and you receive in your ఈ life. ప్రవచనాత్మకమైన మాట మీరు తీసుకొని దేవుని రాజ్యం కొరకు నిలబడండి. Pastor will pray for all the young ones now. యవనస్తులైన వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధి తన వాక్కు
వాక్కు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా బయలుపరచబడింది. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ప్రత్యేకంగా యవన బిడ్డలైన వారు, దేవుడు మీతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించాడు. తన వాక్కు మిమ్మల్ని సంధిస్తుండగా మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోవాలని ప్రభు పేరట కోరుతా ఉన్నాను. సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన నా తండ్రి, ఈ సమయంలో ప్రభా తండ్రి, సహోదరి సహోదరుల కొరకు, వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న యవన కుమారులు కుమార్తెల కొరకు మీ సందులో ప్రార్థన చేస్తున్నాను. అంచె దినములు యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావు. యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళ్ళు గంటారని చెప్పావు. యవనస్తుడైన ఇర్మియాను మీరు పిలిచి శత్రువు యొక్క రాజ్యాన్ని నాశనం చేయడానికి, పెళ్లగించడానికి, విరగొట్టడానికి, పడద్రోయడానికి, నశింపజేయడానికి మీరు అతన్ని ఎన్నుకున్నారు. దేవుని యొక్క రాజ్యాన్ని నాటడానికి, కట్టడానికి మీరు ఎన్నుకున్నారన్న నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, సవాలుతో కూడిన ఈ మాటను ప్రతి ఒక్కరి జీవితంలో నాయన వారు అంగీకరించగలుగుటకు సహాయం చేయండి. వారి జీవితాలు మీకు సమర్పించుకోవటం ద్వారా గొప్ప కార్యములు వారి జీవితం ద్వారా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. అనేక మంది యవనస్తులను నేషనల్ యూత్ మూవ్మెంట్ ద్వారా అనేక మంది యవనస్తులను మీరు లేవనెత్తండి. మీ రాజ్యం కొరకు ఒక గొప్ప సైనికులుగా సైన్యం వల్ల సిద్ధపరచబడ్డకు ఇర్మియాలు లేపబడుదురుగాక, యెహోషువాలు లేపబడుదురుగాక, తిమోతిలు లేపబడుదురుగాక. ఓ ప్రభువా, మీ కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు స్తోత్రం, మీకే మహిమ చెల్లిస్తూ నాయన మీ మహిమార్థమై ప్రతి ఒక్కరిని వాడుకోనండి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి. ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మీ కార్యములు మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Surrender your life to Jesus. యేసుకి మీ జీవితాలు సమర్పించండి. If you have not received Jesus, just say, I'm sorry Lord, come into my life. యేసయ్యని ఇంకా మీ హృదయంలో అంగీకరించకపోతే ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, యేసయ్య నా హృదయంలోనికి రండి అని అడగండి. Receive Jesus, then go ahead and serve the Lord. యేసు ప్రభుని మీ హృదయంలోనికి అంగీకరించిన తర్వాత మీకు అవకాశం ఉన్న ప్రతి పరిచర్యను మీరు చేయడానికి కొరకు మీరు ముందుకెళ్ళండి. Live a purpose driven life. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక గురి కలిగిన జీవితాన్ని జీవించండి. May God give you a wonderful year 2025. ఈ 2025 సంవత్సరం ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మీకు ఉండునుగాక. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం.
ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1 పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన